హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆయిషా. సంక్రాంతికి అందరూ అన్ని రకాల పిండి వంటలు చేసుకుంటారు. అందులోనూ ఈ గారెబిల్లలు ఖచ్చితంగా చేసుకుంటారు. నేను కూడా చేద్దామని కొంచెం వెరైటీగా సోరకాయతో ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చాయండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతకంటే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీటి కోసం ముందుగా ఒక చిన్న గ్లాస్ శనగపప్పు తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని 1 గంట ముందు నానబెట్టుకోండి. ఆ తర్వాత ఒక మీడియం సైజు సోరకాయ తీసుకొని పైన పొట్టు మొత్తం ఇలా తీసేసి లోపల గింజలు కూడా కట్ చేసుకొని ఇలా తురుముకోండి. ఇలా తురిమిన సోరకాయలో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు. అలాగే సన్నగా తరిగిన గుప్పెడు కరివేపాకు, ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసేయండి. తర్వాత ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ నేను వేస్తుండగా మధ్యలో మా కోడలు వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తానని మిగిలిన ఐటమ్స్ అన్నీ తనే వేసిందండి. చూడండి, నువ్వులు వేస్తుంది. ఇక్కడ నేను ఒక 50 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియన్, జీలకర్ర గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చండి. గిర్నీలో పట్టించిన పిండి అయితే ఇలా ముందుగా జల్లెడ పట్టుకోండి. ఈ గారెలు కొంచెం స్పైసీగా, ఘాటుగా కావాలనుకుంటే మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్, నేనైతే వేశాను. తర్వాత పిండి మొత్తం ఇలా బాగా కలపండి. ముందుగా వాటర్ పోసేయకండి, సొరకాయలో ఉండే వాటర్తోనే కలపడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను 1 కప్పు సొరకాయ తరుగు తీసుకుంటే అదే కప్పుతో పిండి కూడా తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల సొరకాయ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. చూసారా, సొరకాయలో ఉండే వాటితోనే ఇలా సరిపోయింది పిండి కలపడం. ఇప్పుడు మీకు వాటర్ కావాలనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలా కలుపుకో. వీలైతే మీరు వేడి నీళ్ళతో కూడా పిండిని కలుపుకోవచ్చు. పిండి ఇలా కలుపుకొని పెట్టుకొని కాసేపు పక్కన ఉంచండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక పాలిథిన్ కవర్ కానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్కి వచ్చే కవర్ కానీ తీసుకొని దానికి బాగా ఆయిల్ పూసేసి ఇలా ముద్ద పెట్టుకొని పల్చగా ప్రెస్ చేయండి. బాగా పల్చగా చేసుకుంటే క్రిస్పీగా వచ్చేస్తాయి. మీకు జ్యూసీగా కావాలనుకుంటే కొంచెం మందంగా చేసుకున్నా పర్లేదు. క్రిస్పీగా రావడం కోసం నేను పల్చగానే ప్రెస్ చేశాను. ఇలా ప్రెస్ చేసుకున్న బిళ్ళను తీసుకొని మీడియం హీట్ అవుతున్న ఆయిల్లో వేసేసి పూరీలు ఎలా కాలుస్తామో అలా కాల్చేయండి. 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా కాల్చి తీసేయండి. పిండి ఎక్కువగా ఉంది, టైం తక్కువగా ఉంది, కడాయిలో ప్లేస్ ఉంది, కాల్చడానికి వేరే వాళ్ళు ఉన్నారనుకున్నప్పుడు ఒకేసారి ఇలా 3-4 కూడా ప్రెస్ చేసుకొని ఉంచుకోండి. ఇలా ఒకేసారి 3 వేసినప్పుడు ముందుగా ఒకటి వేసి అది ఆయిల్లో పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయి. ఇలా ఒకేసారి 3-4 వేసుకోవడం వల్ల చేయడం కూడా తొందరగా అయిపోతుంది. ఇలా ఒక బ్రాంచ్ తర్వాత ఇంకొక బ్రాంచ్ వేసుకొని అన్నిటినీ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా కాల్చుకోండి. ఇంతే అండి, ఇలా ఈజీగా సింపుల్గా సొరకాయ అప్పాలు చేసుకోవచ్చు. మీకు ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే వీటిని మీరు ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. లైట్గా ఆయిల్ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. ఇదే పిండితో మీరు సర్వపిండి కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకే పిండితో 3 టైప్స్లో చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.